దేశ రాజధాని ఢిల్లీలో ఘోరం చోటు చేసుకుంది. దైవానికి నిలయమైనటువంటి, భక్తికి నిలయమైన ఒక టెంపుల్లో ఒక వ్యక్తిని దారుణంగా కర్రలతో కొట్టి అతని మీద అత్యంత పాశవికంగా దాడి చేసి అతని ప్రాణాలు తీసిన ఘటన చోటు చేసుకుంది. ఇదంతా కూడా కేవలం ప్రసాద వితరణ సందర్భంగా జరిగింది. అంటే ప్రసాదం పంచుతున్న సమయంలో ఇదంతా జరిగింది. ప్రముఖ కళ్యాజీ ఆలయంలో ఈ దారుణ హత్య జరిగింది. ఆలయ సేవకుణ్ణి కొట్టి చంపారు దుండగులు. మృతుడు యూపీలోని హర్దోయ్కి చెందిన యోగేంద్ర సింగ్ గుర్తించారు. అతని వయసు 35 ఏళ్లుగా తెలుస్తోంది. 15 ఏళ్లుగా కళ్యాజీ ఆలయంలో ఆయన సేవకుడిగా పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి ప్రసాద వితరణ సమయంలో ఒక వివాదం చెలరేగి యోగేంద్రపై కర్రలతో దాడి చేశారు 3 వ్యక్తులు. ఆ దాడిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ యోగేంద్ర మృతి చెందాడు. నిందితుల్లో ఒకరైనటువంటి అతుల్ పాండే అరెస్ట్ అయినట్లుగా తెలుస్తోంది. ఆ కర్రలతో దాడి చేసిన 3లో అతుల్ పాండే ఒక వ్యక్తిగా తెలుస్తోంది. అతని వయసు 30 ఏళ్లుగా తెలుస్తోంది. అయితే అసలు ప్రసాద వితరణ సమయంలో ఎందుకు గొడవ జరిగింది? ఆధ్యాత్మిక నిలయంలో దేవుడి సన్నిధిలో ఇంత దారుణంగా ఆ ప్రసాద వితరణ సమయంలో జరిగినటువంటి గొడవతో అతని మీద కర్రలతో అంత దారుణంగా దాడి చేసి అతని ప్రాణాలు తీసే పరిస్థితి అసలు ఎందుకు దాపురించింది?